VJ24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ పోస్టల్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయార్చకుల సమక్షంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అట్టహాసంగా నిర్వహించినట్లు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం కమిటీ అధ్యక్షుడు రావుల నరసింహారెడ్డి మీడియాకు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారాములు చూపెట్టిన సన్మార్గంలో ప్రతి మనిషి పయనించాలని కోరారు. అనంతరం జరిగిన మహా అన్నదాన సంతర్పణ కార్యక్రమంలో సుమారు 1000 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చాడ జయంత్ రెడ్డి, పెండ్లి త్రివేణి నల్లరాజిరెడ్డి, విద్యాసాగర్, సంకు యాకూబ్ రెడ్డి, కోదండరాం, విద్యాసాగర్, సంజీవ్ రెడ్డి, గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమిత పరాక్రమ రారారారారాయిరు ప్రక్కలతోడై. అందరికీ చిన్న మనవి, మీ అందరికి కూడా ఎక్కడ కూర్చున్న వాళ్ళకి అక్కడికే కంకణాలు ఇవ్వడం జరుగుతాయి. దయచేసి అందరూ కూడా ఒక్కొక్క కంకణం తీసుకోండి. దయచేసి అందరికి కూడా చిన్న మనవి, రిక్వెస్ట్ అనుకోండి. లేదా కావాలి, మా పిల్లలకు కావాలి అని మాత్రం అడిగి తీసుకోకండి. ఉన్న వాళ్ళకు తర్వాత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కంకణం తీసుకోండి. దయచేసి ఎవరు కూడా ఇంటికి తీసుకెళ్తా అని మాత్రం ఎవరు కూడా దయచేసి అడగ కూర్చున్న వారికి ఇవ్వడం ముఖ్యమైన వీధి మన ధర్మం. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఉన్న వాళ్ళు తీసుకోండి. ఉండండి గారు, ఉండండి. సీతారామ కళ్యాణం రండి వైభవం చేయటం జరుగుతుంది. దాదాపు భక్తులందరూ దాదాపు 2-3 వేల మంది వస్తారు. అందరికీ కూడా భోజనాలు అరేంజ్ చేసినాం. కళ్యాణం తర్వాత అందరూ కూడా నిత్యాల తలంబ్రాలు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరూ నిత్యాల తలంబ్రాలు ఇస్తున్నారు. రావాలని ఒకసారండి ఆలోచించారు. ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కళ్యాణాన్ని ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మన కాలనీ వాసులందరూ కూడా ఎంతో విశిష్టంగా ఇక్కడ అందరూ కలిసి ఒక కూటమితో కలిసి ఎంతో వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కాలనీ వాసులు అందరూ భక్తులందరూ కూడా ఇక్కడ ఎంతో శ్రద్ధగా భక్తితో పార్టిసిపేట్ చేస్తూ ఈ యొక్క కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటుంది. ఆ తర్వాత మహాన్నదాన కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా సాయంత్రం 6 గంటల నుంచి కాలనీ వాసులందరూ కూడా కలిసి మంగళహారతితో స్వామివారిని కాలనీ చుట్టూ కూడా ఊరేగింపుగా తీసుకొని పల్లకీ సేవ చేసుకుంటూ మన కాలనీ అంతా తిరగడం జరుగుతుంది. ఇది మన కాలనీలో ఎంతో అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. భద్రాచలంలో అయోధ్యలో పోల్చుకుంటే అక్కడ ఎలా జరుగుతుందో మనం కూడా అంతే విశిష్టంగా ముత్యాల తలంబరాలతో చేసుకోవడం జరుగుతుంది. మన దేవాలయం నుంచి అంటే గర్భగుడిలో ఉన్న ఆంజనేయ యొక్క గర్భగుడి నుంచి ఇక్కడ వరకు కూడా అంటే కళ్యాణ వేదిక వరకు కూడా మనము పండ్లు, పలహారాలు, ముత్యాలు, పట్టు వస్త్రాలతోని స్వామివారి ఊరేగింపుతో కూడా ఈ కళ్యాణ వేదికలో తీసుకొని రావడం జరుగుతుంది. మనకు అత్యంత వైభవంగా మనకు భద్రాచలంలో ఎలా జరుగుతుందో అలాగే కూడా ఇక్కడ కూడా జరుగుతుంది. మీ పేరు? నా పేరైన పరాంకుశం అరుణ్ కుమార్ అండి.